డి న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు. లక్ష్మయ్య మృతి విద్యారంగానికి తీరని లోటని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. గుండెపోటుతో మంగళవారం మృతి చెందిన లక్ష్మయ్య పార్థివ దేహాన్ని ఆయన సందర్శించారు. అనంతరం లక్ష్మయ్యకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్ష్మయ్య మాస్టరు ఉపాధ్యాయుడిగా, ఎంఈఓగా అనేక సేవలు అందించారని ఆయన అన్నారు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత లక్ష్మయ్య మాస్టర్కు దక్కుతుందని గఫార్ అన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయుడు లక్ష్మయ్య మాస్టర్ మరణ వార్త తెలుసుకున్న కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను ఆయన ఫోన్లో పరామర్శించారు. లక్ష్మయ్య మాస్టర్ జీవితం యువతకు ఆదర్శమని ప్రజా హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దులిపాల మల్లికార్జునరావు అన్నారు. లక్ష్మయ్య మాస్టర్ మృతికి కనిగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, అనుబంధనపాడు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కాయం తిరుపతి రెడ్డి, దళిత హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గోనా దానయ్య, మైనార్టీ సంఘం నాయకులు షేక్ ఖాదర్, కనిగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీను, తెలుగుదేశం పార్టీ జిల్లా నేత శ్యామల కాసిరెడ్డి, సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు, పివి శేషయ్య, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు తదితరులు ఘనంగా సమర్పించారు.